హలో గాయ్స్! మీరు కూడా ఇంతవరకు కునాఫా చాక్లేట్ ట్రై చేయలేదా? నాలాగానే ఈ వీడియోలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చాక్లేట్‌నైతే మెల్ట్ చేసుకొని, ఒక మౌల్డ్ అయితే తీసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ అయితే పెట్టండి. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పిస్తా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయ్యాక మిక్సీ జార్‌లో తీసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో కొంచెం బటర్ వేసుకొని కునాఫా సేమియా చక్కగా రోస్ట్ చేసుకోండి. వేరే బౌల్ తీసుకొని పిస్తా పౌడర్, కునాఫా సేమియా, దానిలోనే మిల్క్ మేడ్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన మౌల్డ్స్ ఉన్నాయి కదా! అవి తీసుకొచ్చుకొని దానిలో ఈ మిశ్రమాన్ని అంతా స్ప్రెడ్ చేసి దానిపైన చాక్లేట్ సిరప్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నీట్‌గా సర్దేసుకున్నాక నేనైతే హాట్ మౌల్డ్స్‌లో కూడా చేశాను. కొంచెం షేప్ ఔట్ అయినాయి గానీ కొన్ని కొన్ని బానే వచ్చినియి. ఇంకా కునాఫా టేస్ట్ విషయానికొస్తే అబ్బా! అద్దిరిపోయిందండి. క్రీమీగా ఎంత బావుందో. ఫస్ట్ టైమ్ తిన్నా గానీ దానికి ఫ్యాన్ అయిపోయాను. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్‌లో అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.